గైస్, ఎలా ఉన్నారు అందరూ? మెరీ క్రిస్మస్ అందరికీ. చాలా రోజుల తర్వాత మేము మా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము. అది కూడా క్రిస్మస్ మేకోవర్. మాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్న మేకోవర్ మొత్తం ఏ టు జెడ్ అంతా మా అక్కనే చేసింది. ప్రతి డై తన చేతులతో తనే ఓన్గా చేసింది. మా అక్కకి ప్రతి పండగ చేసుకోవాలంటే చాలా ఇష్టం. లైక్ క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం, రంజాన్కి బిర్యానీ అవన్నీ చేస్తూ ఉండిద్ది. తను ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకోవాలనే మైండ్ సెట్ తంది. మేమైతే క్రిస్మస్కి చాలా డెకరేట్ చేసాం ఇంటిని. అది మీకు కూడా చూపిస్తాం, చూసేద్దాం, వచ్చేయండి. ఫెస్టివల్ అయినా లైట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. లైట్స్ అందంగా ఉంటే మొత్తం డెకరేషన్ అనేది చాలా బాగా మనకి కళ్ళకు కనిపిస్తుంది. సో మేము అదే స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ చేసాము. ఈ లైట్స్ మేము దివాళీ కోసం తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నాము. అది ఇప్పుడు ఆర్చికి డెకరేట్ చేద్దామని చెప్పి అక్కడ దానికి ఉన్న చిక్కు అంతా తీస్తుంది మా అక్క. వాటికున్న చిక్కు తీయడానికే టైం అంతా సరిపోయింది మాకు. ఇంకా అయిపోయిన తర్వాత ఇలాగ ఆర్చ్కి సెట్ చేసింది. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కమింగ్ క్లిప్స్లో చూపిస్తాము లైట్స్ వేసిన తర్వాత. చాలా బాగుంది విజువల్. సరే ఎంత ప్రెట్టిగా ఉందో లైటింగ్ పెట్టిన తర్వాత. ఏదైనా చెప్తున్నా కదండి, పండగ అంటే లైటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న గ్లిటర్ బాల్స్, ఆ స్టార్స్ అన్నీ మొత్తం డై మా అక్కనే చేసింది. మొత్తం సెట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా బాగా నచ్చేసింది. గ్రీన్ కలర్ ఆకుల్లో కనిపిస్తున్నాయి కదా, అవైతే మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటే వాటి కొమ్మలు తెంపి ఆర్చ్ కలర్ డెకరేట్ చేసాము. ఇక్కడ కనిపిస్తున్న గ్లిటర్ బాల్స్ కూడా డై చేసినవి. నార్మల్ బాల్ ని గ్లిటర్ బాల్ గా అలా టర్న్ చేసి. దీని గురించి అయితే చెప్పాల్సిందే అండి. అసలు ఎన్ని రోజులు కష్టపడిందంటే తను లిటరల్లీ ఒక 5-6 డేస్ దీనికోసమే స్పెండ్ చేసాం మేము. అంతా ఆ స్నో కూడా అవన్నీ చూపించిన ప్రతి ఒక్కటి మా అక్కనే తను డై చేసింది. ఆ స్నో, క్యాండిల్స్, ఆ వైట్ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ తను చేసినవే. అంత కష్టపడి చేసిన తర్వాత పోజ్ ఇవ్వాలి కదండి. సో అదే తను డెకరేట్ చేసింది తనే. ఇంకా మొత్తం అన్ని వెలిగిస్తుంది అనమాట. షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాం కదండి క్రిస్మస్ ట్రీ. ఇంకా ఇప్పుడేమో దానికి డెకరేషన్ చేస్తున్నాము నేను, మా తమ్ముడు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చర్చ్కి వెళ్ళి మార్నింగ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా మేము డెకరేట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఏదో జోక్స్ వేస్తున్నారు, మేము అలా నవ్వుకుంటూ. వాళ్ళు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు మమ్మల్ని. ఆ రోజు పుష్ప షార్ట్లో చూపించాం కదా తమ్ముళ్ళు, వాళ్ళు మార్నింగ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకొని ఇంక ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారు. అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నాము. చెప్పినంత ఈజీ అయితే కాదండి ఇవన్నీ డెకరేట్ చేయడం. బాబోయ్, ఆ డై క్రియేటర్స్ అందరూ ఎలా అంత క్రియేటివిటీగా ఎలా ఆలోచిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ క్రాఫ్ట్స్ ఇంకా డై చేసే వాళ్ళందరికీ ఒక దండేసి దండం పెట్టొచ్చండి బాబు. అంత క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తారో బాబోయ్. ఇప్పుడు పింట్రెస్ట్లో ట్రెండ్ నడుస్తుందంట కదా. సో మా అక్క క్రిస్మస్ ట్రీకి కూడా అదే ట్రెండ్ కావాలని చెప్పి అలానే డిజైన్ చేసుకుంది. చూసారా క్రియేటివిటీ. మేము ఇక్కడ ఎంత కాన్సన్ట్రేటివ్గా వర్క్ చేస్తుంటే పక్కనుండి మా తమ్ముడు, ఎందుకక్క మీకు ఇవన్నీ చూసినా చూడరు పెట్టరు, మీకున్న సబ్స్క్రైబర్స్కి ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే, ఏంట్రా అంత మాట అనేసాం అని చెప్పి నవ్వుతున్నాం మేము. ఆ తమ్ముళ్ళేనా? మీ తమ్ముళ్ళు కూడా అంతేనా? మ్యాక్సిమం తమ్ముళ్ళందరూ అంతే అనుకోండి, అక్కలు నేర్పించడానికే పుడతారు. వీళ్ళే అనమాట మా తమ్ముళ్ళు. ఒకడు అఖిల్, ఒకడు జైదీప్. జైదీప్ ఏమో ఇంకో 10 డేస్లో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అందుకే మమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చాడు. విల్ మిస్ యూ ఫర్ ష్యూర్ జైదీప్. ఎలా ఉంటావో ఏంటో అమెరికాలో మేము లేకుండా. ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ మా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత ప్రెట్టీగా వచ్చిందో మా క్రిస్మస్ ట్రీ. మా తమ్ముళ్ళని అడిగాను నేను, అరే ఎందుకు ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకుంటారా, ఏమన్నా రీజన్ ఉందా అని అంటే, తెలీదక్క మాకు అన్నారు. నాకు కూడా రీజన్ తెలీదు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉండి తెలిసి చేసుంటే బాగుండింది అనిపించింది నాకు కూడా. ఈసారి మాత్రం ఖచ్చితంగా రీజన్ తెలుసుకొని డెకరేట్ చేద్దామని అనుకున్నాను నేను. ఇంకా బాగానే ఉంటారు. కెమెరా చూడంగానే ఇలా సిగ్గుపడిపోతుంటారు మా తమ్ముడు. అయితే ముందు రోజే మా అక్క ప్లమ్ కేక్ చేస్తానని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ నానబెట్టింది, నట్స్. నేనైతే ప్లమ్ కేక్ ఫస్ట్ టైం అండి వినడం, తినడం కూడా. నేనైతే ప్లమ్ కేక్ ఎప్పుడూ తినలేదండి, అంటే ఫస్ట్ టైం. నార్మల్ కేక్స్ అయితే అక్క ఇంట్లో బేక్ చేస్తూ ఉండిద్ది, బర్త్డేస్కి నార్మల్గా ఇంకేమన్నా ఒకేషన్స్ వచ్చినప్పుడు బేక్ చేస్తూ ఉండిద్ది. కానీ ప్లమ్ కేక్ అయితే ఫస్ట్ టైం. బయట తినుంటే ఏమన్నా టేస్ట్ కంపేర్ చేసుకొని బాగుంది బాగాలేదు అనుకునే వాళ్ళం. కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్. నాకు నార్మల్ ప్లమ్ కేక్ ఎలా ఉండిద్దో తెలీదు, బట్ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది.
చాలా అంటే చాలా బాగా వచ్చింది. బేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయింది. అయితే రెసిపీ ఖచ్చితంగా ఫ్లాప్ అయిద్దనుకున్నా కానీ లేదండి, చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బా వచ్చింది. బేక్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయింది. ఫస్ట్ టైమే ఇంత పర్ఫెక్ట్‌గా ప్లమ్ కేక్ వచ్చిద్దని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా నైట్‌కి చర్చ్‌కి వెళ్దాం అనుకోని చర్చ్‌కి వెళ్ళాము. అంటే వీడియో కోసం కాదండి. మేము చిన్నప్పటి నుంచి ప్రతి క్రిస్మస్‌కి చర్చ్‌కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడైతే మమ్మల్ని మా అన్నయ్య తీసుకొని వెళ్ళేవాడు. అక్కడ వేసే పశువుల పాకంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ప్రతి ఇయర్ క్రిస్మస్‌కి వెయిట్ చేసేదాన్ని నేను పశువుల పాక చూద్దామని చెప్పి. ఆ పశువుల పాక చేసేవాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్‌లో ఉంటారు చిన్న పిల్లలు. వాళ్ళే మొత్తం డెకరేట్ చేస్తారు. నాకు చాలా ఇష్టం అది చూడడం. అది చూడంగానే చాలా మంచి వైబ్ ఇస్తుంది. చిన్నప్పుడైతే మా అన్నయ్య ప్రతి ఇయర్ తీసుకొని వెళ్ళేవాడు మమ్మల్ని. కేవలం పశువుల పాక చూడడం కోసమే వెళ్ళేదాన్ని నేనైతే చర్చ్‌కి. చాలా డెకరేట్ చేస్తారు మా దగ్గర పిల్లలైతే. చాలా అంటే చాలా బాగా. పశువుల పాక చూడడం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరు చర్చ్‌లో. నైట్ చాలా టైం అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా ఎందుకు ఇంత టైం అయినా ఓపెన్ చేసి ఉంచారని మా తమ్ముడిని అడిగితే, హోమ్‌లెస్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళొచ్చి పడుకుంటారని చెప్పి ఇలాగా ఓపెన్ చేసే ఉంచుతారని చెప్పాడు. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. అరే! ఇంత బాగా ఆలోచిస్తారా అనిపిచ్చింది. అంటే మేము వెళ్ళినప్పటికైతే ఎవరు లేరు. ఎవరు వచ్చి పడుకోలేదు గానీ, నాకైతే ఐడియా చాలా నచ్చింది. అక్కడే అలా కాసేపు కూర్చొని జీసస్‌కి మా దరిద్రం గురించి చెప్పి, మేమేడ్చి జీసస్‌ని కూడా ఏడిపించి ఇంకా ఇంటికి వచ్చేసాము. అంతే ఈ వీడియో. బాయ్.